ప్రభు చెబుతూనే ఉన్నాడు, నేను మరణించి తిరిగి పునరుద్ధానుడే 3వ రోజు తిరిగి లేస్తానని ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను వారు నమ్మకుండా ఆయన చనిపోయాడు అనుకుని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వస్తున్నారు. మరి శిష్యులైతే 3వ రోజు ప్రభు లేస్తాను అన్నాడు కదా, చెప్పాడు కదా. ఆదివారపు ఉదయం శిష్యులు కానీ, ఆయన వెంబడించిన వారు కానీ, ఆయన స్త్రీలందరూ కానీ, ఇప్పుడు ఎవరైతే మరియా, మగ్దలేని మరియా, ఈ స్త్రీలందరూ వస్తున్నారో వీళ్ళు కానీ, శిష్యులు కానీ చేయవలసింది ఏంటి? ఆయన చెప్పిన మాట నమ్మినట్లయితే ఉదయం సమాధి వద్దకు వచ్చి కాచుకుని ఉండాలి. ప్రభు లేస్తాడు, చెప్పినట్టు చేస్తాడు అని దాని కొరకు వాళ్ళు వచ్చి ఎదురు చూడాలి. కానీ ఆ సంగతి వాళ్ళు మర్చిపోయారు, ఆ సంగతి వాళ్ళు వదిలేశారు. అందుకే సమాధి దగ్గరికి వచ్చి ఎతుకుతున్నారు. ఏది శవం ఎక్కడుంది? అయ్యా కావలి, శవం ఎక్కడ? యేసును మృతుల్లో వెతుకుతారేంటి? సజీవుడైన యేసయ్యను సమాధిలో ఎతుకుతున్నారేంటి? ఆనాడు శిష్యులు మర్చిపోయారు, ఆయనతో సహవాసం చేసిన స్త్రీలు మర్చిపోయారు. ఈరోజు నువ్వు మర్చిపోవద్దు. ప్రభు మరణించాడంటే ఆయన కుళ్ళిపోలేదు, ఆయన శవం అయిపోలేదు, ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూజాల్సిన అవసరం లేదు. ఆయన తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానమును నమ్మలేదు, తిరిగి లేస్తాడని చెప్పిన మాట నమ్మలేదు. సమాధి వద్దకు వచ్చి కాచుకొని కూర్చోలేదు ప్రభు ఎప్పుడు లేస్తాడని. చూచి కూడా వాళ్ళు నమ్మలేదు. మనం చూడకయే ఈరోజు నమ్ముతున్నామంటే వాళ్ళకంటే మనము ధన్యులము కదా. అందుకే దేవుడు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నువ్వు చాలా ధన్యుడివి.